సో రాకేష్ రెడ్డి గారు మీరు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ దీపాదాస్ నుంచి విడతల వారీగా ఎమ్మెల్యేని కలుస్తూ ఉంది సీక్రెట్గా. వాళ్ళ ఏం మాట్లాడుతున్నారు ఏందని తెలుస్తుంది. ఓవైపు కేటీఆర్ ఢిల్లీ పోతా ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఢిల్లీ పోతా ఉన్నాడు. ఈ సందర్భంలో మీరు 2 రోజుల కిందట చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. నిజంగా రేవంత్ రెడ్డి సర్కార్ను గద్దెదించబోతున్నారా? అవిశ్వాస తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయా రేవంత్ రెడ్డి గద్దెదించడానికి? నో, ఈ కాంగ్రెస్ సర్కార్ని గద్దెదించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. ఇదొక మోసపూరిత ప్రభుత్వము, మమ్మల్ని మోసం చేసి తడిగుడ్డతో గొంతు కోసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించమని తెలంగాణ వ్యాప్తంగా 33 జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారు. ఒక 3 జిల్లాలు తప్ప 30 జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇక కాంగ్రెస్ సర్కారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తుంగలో దొక్కి అందరికీ అన్ని పథకాలని చెప్పి కొందరికే కొన్ని పథకాలని చెప్పి షరతులతో కూడిన కొన్ని ఏదో మోసపూరిత అమలు చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలమంతా నిస్రులతో ఉన్నది. ఈరోజు వాళ్ళ నుంచి వచ్చిన ప్రతిస్పందన మమ్మల్ని మా ప్రజలు పోర్సి చేస్తున్నారు. మీరు ఎందుకు ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఎందుకు గద్దెదిస్తలేరు? కూల్చడం వేరు, గద్దెదించడం వేరు. ఇది ప్రజాస్వామ్యయుతంగా గద్దెదిస్తాము. తెలంగాణ అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టి బరాబర్ గద్దెదిస్తాం. తప్పేముంది? ప్రజల నమ్మకం కోల్పోయిన ఈ ప్రభుత్వాన్ని, ప్రజలని నట్టేట ముంచిన ఈ ప్రభుత్వాన్ని ఎక్కడిచ్చారు? మహిళలకు 2500, ఎక్కడిచ్చారు? అవ్వాతాతలకు 4000 రూపాయల పెన్షను, ఎక్కడిచ్చారు? దివ్యాంగులకు 6000 రూపాయల పెన్షను, ఎక్కడిచ్చారు? ప్రియాంక గాంధీ గారు చెప్పినట్టు స్కూటీలు, ఎక్కడిచ్చారు? రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు పోడు భూములు వంచారు. ఏమి ఇచ్చారని, ఏమి తెచ్చారని. కాబట్టి వాళ్ళ జేబులు నింపుకోవడానికి 10 సంవత్సరాల నుంచి వట్టిపోయిన వాళ్ళ ఖజానా నింపుకోవడానికి, ఢిల్లీ బాసుల ఖజానాలు నింపడానికి బ్లాక్మెయిల్ చేసుకుంటా, బిల్డర్లను బెదిరించుకుంటా రాష్ట్రాన్ని మొత్తం హతకుతలం చేసిన ఈ ప్రభుత్వాన్ని తెలంగాణ వ్యాప్తంగా మాకు ఎన్నో వ్యూస్ వస్తున్నాయి, ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ ప్రభుత్వాన్ని మీరు అందరు కలవండి, పార్టీలకు అతీతంగా కలవండి. కలుస్తారా? బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నది 8 మంది. సో మెజారిటీ ఆఫ్ పీపుల్స్ ఉన్నది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. సో అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే మీకు మెజారిటీ ఉన్నదా? మీరు నేను చెప్పిన దాంట్లో అసలు విషయం మర్చిపోయినారు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించాలని. వాళ్ళు ఏమంటున్నారంటే తెలంగాణ ప్రజలు, వాళ్ళకి తెలంగాణ ప్రజలకు తెలియదు సంఖ్యాబలం బీఆర్ఎస్కి ఎంత ఉంది, బీజేపీకి ఎంత ఉంది. అందుకోసమే తెలంగాణ ప్రజల కోరిక ఏంటంటే పార్టీలకు అతీతంగా ఈ కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఎవరైతే ఉన్నారో అందరూ కలవండి. వ్యక్తిగతంగా అందరు కలిసి ఫస్ట్ ప్రభుత్వాన్ని గద్దెదించి ప్రజాప్రభుత్వాన్ని గద్దెక్కించమంటున్నారు. దీనికి ఒక లీడర్ కావాలి, ఎవరైనా ఒక లీడ్ తీసుకోవాలి. మరి బీజేపీలు తీసుకుంటారా, బీఆర్ఎస్ వల్ల, ఎంఐఎం, లేకపోతే ఎవరు లీడ్ తీసుకొని ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోతారు? అంటే 3 ఏళ్ల ముందు రేవంత్ రెడ్డి కూడా లేడు కదా కాంగ్రెస్లో. ఎట్లా పోయింది పోరాటం ముందుకు? పోరాటం ప్రజల నుంచి వచ్చిన స్పందన ద్వారా ఏదైతే ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక అప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతుందో ప్రజలే సంఘటితమై నాయకులను ఒకటి చేశారు. ఇప్పుడు కూడా సేమ్ అప్పుడు చేసిన అవినీతి పరిపాలన ఇప్పుడు అవినీతి పరిపాలన చేస్తున్నారు, అరాచక పరిపాలన చేస్తున్నారు. ఎటువంటి ఏమున్నదండి రాష్ట్రంలో చెప్పండి? ఏదో ఒక రుణమాఫీ అని అందరికీ రుణమాఫీ 72 లక్షల మందికి రుణమాఫీ అని చెప్పి 25 లక్షల మందికి రుణమాఫీ చేసి అరకొర కండిషన్స్ పెట్టి వందలాది కండిషన్స్ పెట్టేది. ఇంతవరకు ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టారా? నేను నిన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను మీకు. ఒకవేళ ఇందిరమ్మ పాపం ఆమె దివంగతరాలు అయినారు కాబట్టి ఆమె మీద మీకు భయం లేకపోతే ప్రియాంక గాంధీ ఇల్లులను పెట్టుకోండి. ఆఖరికి ఆమె పాపం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉంది, ఆమె ఇప్పుడు ఢిల్లీ సుల్తాన్లో ఒక కుటుంబం కాబట్టి ఆ భయం అని ఉంటుంది. ఇంతవరకు 14 నెలల నుంచి సుమారు 4 లక్షల రూపాయలు వచ్చిందండి రాష్ట్ర ఆదాయం. 2,40,000 కోట్ల రాష్ట్ర ఆదాయం వచ్చింది. సుమారు 1,40,50,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. 4 లక్షల కోట్ల ఆదాయం తీసుకొచ్చి అప్పు ఆదాయం. ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టలేదండి. గత ప్రభుత్వం చేసిన అప్పులకు కిస్తులు కడతా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం 1.5 నుంచి మేనేజ్ చేస్తూ వస్తున్నాం. సో ఇంతకంటే మేము ఏం చేయగలుగుతాం? మేము కష్టపడుతున్నాం, 4-5 ఏళ్లలో మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని అంటున్నారు. అదే చెప్పాల్సింది ఎన్నికల మేనిఫెస్టోలు అదే చెప్పాల్సింది. ఏమి లేదు ఖజానాలో, గూట్లో పెడితే ఏ చిట్టి దొరుకుతలేదు, అన్ని అప్పుల చిట్టి అని చెప్తున్నారు కదా కొడంగల్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. అదే చెప్పాల్సింది తెలంగాణ ప్రజలకు మేనిఫెస్టోలో. ఏమి లేదు రాష్ట్రంలో. ఎందుకు మరి మోసపూరిత వాగ్దానాలు ఇచ్చారు? ప్రజల్ని మోసం చేసినట్లనే కాదా 420 కేసు పెట్టద్దా లేదా ఈ ప్రభుత్వం మీద? ఇప్పుడు మీకు తెలుసు ఖజానా లేదు, ఆదాయం లేదు, ఉన్న ఆదాయాన్ని కూడా తుంగలు దొక్కారు. ఈ బ్లాక్ మెయిల్ బెదిరింపులతో బిల్డర్లు మొత్తం బారిపోయారు. ఆంధ్రాకు, వేరే రాష్ట్రాలకు ఇండస్ట్రీస్లు వారిపోయారు. వీళ్ళ పర్సంటేజ్ల బాధ తట్టుకోలేక. ఎక్కడుంది రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేసిన ఈరోజు తెలంగాణలో. హైదరాబాదు లక్షలాది మంది ఒక కార్మికులకు కావచ్చు, రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, వ్యాపార రంగాలకు కావచ్చు, అన్నిటికన్నీ కుదేలైపోయింది. తెలియదా? ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి అన్నీ మోసపూరితంగా మీరు అన్నీ తెలిసే
420 వాగ్దానాలు చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.